Hello, my name is D. Srinivasarao, lecturer in economics in Modern Academy Junior College. Okay, today we are going to explain about the Junior Intermediate Economics. జూనియర్ ఎకనామిక్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్టులు ఒకటి ప్రిపేర్ చేశాము. మాకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చేసరికి మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, అన్ని 5 మార్క్స్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక థియరీ ఆఫ్ కన్జ్యూమర్ ఫస్ట్ మనకు ఉండేటువంటి ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్లో యాక్చువల్లీ 5 essay questions are given. We have to answer 3 essay questions. First part. Second part, 12 5 marks questions are given. We have to answer 8. 8 రాస్తాం, 8 40 మార్కులు. మొదటి దాంట్లో 5 essay క్వశ్చన్లు ఉంటే 3 రాస్తాం, 3 10 30. రెండో దాంట్లో 12 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే we have to answer 8. 8 into 5 40. And third one, part C వచ్చేసరికి ఏమవుతుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 20 questions are given. We have to answer 15. 15 into 2 30 మార్క్స్, టోటల్లీ 100 మార్క్స్. సో అయితే ఇక్కడ మనకు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మొత్తం 5 టోటల్గా 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ 5 చాప్టర్స్ నుంచి మనకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకు థియరీ ఆఫ్ కన్జ్యూమర్. థియరీ ఆఫ్ కన్జ్యూమర్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ దే? లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఒకటి, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఇంకొకటి. వన్స్ అగైన్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ అండ్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ఈ రెండింటిలో ఒకటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. ఒకటి రెండో ఎస్ఐ క్వశ్చన్ లిస్ట్ ప్రకారం, అంటే క్వశ్చన్ పేపర్లో మనకు రెండో ఎస్ఐ క్వశ్చన్ ఇట్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ ది థియరీ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో 2 థియరీస్ ఉంటాయి, ప్రొడక్షన్ థియరీస్. బట్ ఏంటివి అంటే షార్ట్ పీరియడ్ ప్రొడక్షన్ ఫంక్షన్, లాంగ్ పీరియడ్ ప్రొడక్షన్ ఫంక్షన్. షార్ట్ పీరియడ్ ప్రొడక్షన్ ఫంక్షన్ మరో పేరు ఏంటంటే మనకు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. అందరికీ తెలిసినటువంటి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఒకవేళ ఇది కనుక ఇవ్వకపోతే దానికి వేరే ఇంకో క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏంటది? లాంగ్ పీరియడ్ ప్రొడక్షన్ ఫంక్షన్. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. అంటే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి either ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ లేదా లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఆ రెండింటిలో ఒకటి తప్పనిసరిగా ఇస్తారు. ఇక మూడో ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసరికి థియరీ ఆఫ్ వాల్యూ నుంచి వస్తుంది. థర్డ్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. థియరీ ఆఫ్ వాల్యూ లేదా థియరీ ఆఫ్ మార్కెట్స్ నుంచి ఒకటి వస్తుంది. ఏంటి అవి అంటే ఫీచర్స్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మార్కెట్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ అండ్ పర్ఫెక్ట్ మార్కెట్. పర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క ప్రైస్ డిటర్మినేషన్ ఎలా నిర్ణయించబడుతుంది అనేటువంటి ఒక ఎస్ఐ క్వశ్చన్. ఇక దానికి వ్యతిరేకమైనది విచ్ ఈజ్ అగైన్స్ ఫర్ ది పర్ఫెక్ట్ మార్కెట్ అంటే మోనోపలి. ఈ మోనోపలి యొక్క ఫీచర్స్ అండ్ హౌ ద ప్రైస్ అండ్ అవుట్పుట్ ఆర్ డిటర్మైన్ అండర్ మోనోపలి, అది ఒక క్వశ్చన్. అంటే ఏదర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఆర్ మోనోపలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తారు. అది థర్డ్ క్వశ్చన్. ఏది క్వశ్చన్ పేపర్ ప్రకారం. ఇక క్వశ్చన్ పేపర్లో ఫోర్త్ క్వశ్చన్ దేని నుంచి వస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి వస్తుంది. నేషనల్ ఇన్కమ్లో కూడా మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిది టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది మెథడ్స్ ఆఫ్ ది మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఎలా కొలుస్తాం, హౌ టు క్యాలిక్యులేట్ ది నేషనల్ ఇన్కమ్. ఆ 3 మెథడ్స్ ఉంటే మీకు తెలిసింది, అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్. ఓకే, అది కాకపోతే ఇంకేం ఇస్తాడు ఛాన్స్ ఉందంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయం ఉండేటువంటి వివిధ భావనలు, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అండ్ డిస్పోజల్ ఇన్కమ్, పర్ క్యాప్ ఇన్కమ్, రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఏదైనా ఒక 5 రాస్తే 5 10 మార్కులు అట్లా. సో ఇట్లా మనకు మెథడ్స్ ఆఫ్ ది మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కానీ లేదా కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ కానీ రెండింటిలో ఒకటి వస్తారు. అది ఫోర్త్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్. అండ్ క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్ దేని నుంచి వస్తుంది అంటే మనకు మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఈ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్లో మనకు ఉంటుంది. ఏంటి అది అని అంటే కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఎక్కువగా మనకి ఏదో అడుగుతాడు అంటే కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కి మరో పేరు అంటే ఎఫెక్టివ్ డిమాండ్. ఎక్కువ సందర్భాలు అడిగేది ఎఫెక్టివ్ డిమాండ్ లేదా కీన్షియన్ థియరీ. ఒకవేళ కాకపోతే మనకి క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి అజంప్షన్స్ కానీ లిమిటేషన్స్ కానీ వేరియస్ థియరీస్ ఆఫ్ ది క్లాసికల్ ఎకానమీస్, wage cut policies advocated by the ACP and supply creates its own demand that is given by the JB Say, Jean Baptiste Say, ఇలా రకరకాల థియరీస్ ఉంటాయి. సో ఇట్లా మనకు 5th చాప్టర్ నుంచి, దట్ ఈస్ 5th క్వశ్చన్, మనకు ఈ క్వశ్చన్ పేపర్ 5th క్వశ్చన్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్ లో ఎదర్ ది క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా మోడర్న్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇవి ఎస్ఏకులు.
ఇవి అట్లాగే 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వేరియస్ క్వశ్చన్స్ మనకి ఉన్నాయి. ఆ లిస్ట్ మనం ఇచ్చాము. 5 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా లిస్ట్ లో ఇచ్చాము మీరు. సో డిస్క్రిప్షన్ లో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న.